హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ 1 నుంచి జియో ఆఫర్లు ఎలా ఉన్నాయి, మిగతా ఆఫర్లు ఎలా ఉన్నాయి, జియో ప్రైమ్ మెంబర్షిప్కి మనం ఎన్రోల్ చేసుకోవాలా లేదా, ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అన్నీ చెప్పేటికంటే ముందు, ఒకవేళ మీ దగ్గర ఒక 4G హ్యాండ్సెట్ ఉంది, మీరు డేటా యూజ్ చేయాలి, ఇంటర్నెట్ యూజ్ చేయడం కోసం ఏది బెస్ట్ అన్నిట్లోకి, ఐడియా, ఎయిర్టెల్, వోడాఫోన్, జియో, వీటన్నిటిలోకి ఏది బెస్ట్ అంటే జియో తప్ప మరొకటి ఏది బెస్ట్ కాదనేది నేను చెప్తాను. నేను కాదు, ఏ యూట్యూబ్ టెక్ వీడియో చేసే ఎవరైనా సరే జియో కంటే బెస్ట్ వేరే ఏది లేదని చెప్తారు. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, 20% మోర్ డేటా దెన్ వాట్ అదర్ ఆపరేటర్స్ ప్రొవైడ్. ముఖేష్ అంబానీ మొన్న 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన సందర్భంగా ఇచ్చినటువంటి స్పీచ్లో ప్రైమ్ మెంబర్షిప్ గురించి, వాళ్ళ మంత్లీ ప్లాన్స్ గురించి చెప్తూ ఐడియా కానీ, ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, ఏ ఇతర నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎంత డేటా ఆఫర్ ఇస్తారో దానికి మించి ఎవరు ఇచ్చినా సరే అంతకు మించి 20% ఎక్స్ట్రా జియో ఇస్తుందని ప్రకటించారు. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్ అని చెప్పేసి ప్రకటించారు. సో ప్రతి నెల కాదు, ప్రతిరోజు వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఎవరు ఎంత ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ చేయండి, ఐడియా 100 రూపాయలకి నెల మొత్తం ఫ్రీ అన్నది అనుకోండి ఇంటర్నెట్, జియో ఏం చేస్తుంది 80 రూపాయలకే ఇస్తుంది అన్నట్లు. సో అట్లా వేరే ఏ ఆపరేటర్ ఎంతకి ఇస్తుండో దానికంటే 20% ఎక్స్ట్రా ఖచ్చితంగా జియో ఇస్తుంది అనేది పక్కా కన్ఫామ్ అన్నట్టు. జియోకు మించి ఏ ఇతర నెట్వర్క్ కూడా మీకు జియోకు మించి ఆఫర్ ఇవ్వడం అనేది జరగదు. ఒకవేళ వాళ్ళు ఇస్తే నెక్స్ట్ డేనో నెక్స్ట్ వీక్లోనో జియో దానికి మించి ఆఫర్ అనేది ప్రకటించేస్తుంది. సో దాన్ని పక్కన పెడితే జియో ప్రైమ్ మెంబర్షిప్ ఏంటి, దాని తర్వాత జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ప్లాన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే 99 రూపీస్ పెట్టి సంవత్సరం అంతా ఫ్రీగా వస్తుందని చాలామంది అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది 2017 మార్చ్ 31 లోపల 99 రూపీస్ పెట్టి మనం మన జియో సిమ్ని జియో ప్రైమ్గా మనం ఎన్రోల్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చే స్పెషల్ బెనిఫిట్స్ కోసం మనం అర్హులవుతాం అన్నట్టు. సో ఒకవేళ మీరు జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే 303 రూపాయలకి మీకు ప్రతిరోజు 1 GB డేటా వస్తుంది, ప్లస్ అన్లిమిటెడ్ లోకల్ కాల్స్ 28 డేస్ కోసం ఉంటాయి. అంతేకాకుండా ఇందులో 149 రూపీస్కి 28 డేస్కి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, ప్లస్ 2 GB డేటా వస్తుంది. ఏది మీరు జియో ప్రైమ్ మెంబర్షిప్ 99 రూపీస్ పెట్టి తీసుకుంటే, 99 రూపీస్ పెట్టి మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే సంవత్సరం అంతా ఫ్రీగా రాదు. ఓన్లీ ఆ 99 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీకు ఏ విధమైన బెనిఫిట్ అనేది ఇన్స్టంట్గా ఏది రాదు. కాకపోతే ప్రైమ్ మెంబర్స్కి ఇచ్చే స్పెషల్ బెనిఫిట్స్ అన్నీ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే పొందగలరు. సో 6 నెలలు ఫ్రీగా మనం జియో నుంచి ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ కాల్స్ వాడుకున్నాం. సో 99 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయించుకోవడం వల్ల మనకి లాభం తప్ప నష్టం ఏమీ లేదు. సో నేను 4G హ్యాండ్సెట్ వాడుతూ జియో సిమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో 31 మార్చ్ లోపల 99 రూపీస్ పెట్టి మీరు జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది జాయిన్ అవ్వండి. లేకపోతే తర్వాతకి చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఐడియా, ఎయిర్టెల్ వాళ్ళు జియో ఏం చేస్తే దానికి ఏదో వాళ్ళకి కౌంటర్గా కాంపిటీషన్ తట్టుకోవాలి కాబట్టి ఏదో మనకి ఆఫర్స్ అనేది ఇస్తున్నారు. అవి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేసి మనకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఆఫర్స్ ఇస్తున్నారు. ఒకసారి ఐడియా ఆఫర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఐడియా ఆఫర్స్ అనేది అందరికీ ఒకే ఆఫర్ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కో ఆఫర్ ఉంటుంది. ఇది ఫస్ట్ కన్ఫ్యూజన్. అంటే నాకు వచ్చిన ఆఫర్ మీకు వస్తుందని గ్యారంటీ లేదు. సో కొంతమందిని కోరి వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఇస్తారు అన్నట్టు, అంటే బిస్కెట్లు వేస్తున్నారా వీళ్ళు, అట్లున్నది ఇది. సో 346కి నా నెంబర్కి ప్రత్యేకించి ఏముందంటే, 346కి అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD కాల్స్, 1 GB 3G ఆర్ 4G డేటా డైలీ ఫర్ 28 డేస్ అని అన్నారు. కానీ రీఛార్జ్ చేసుకుంటే మనం నేను ఇవాళ రీఛార్జ్ చేసుకుంటే అంట సంవత్సరం వరకు ఇదే ఆఫర్ 346 రూపాయలకి నాకు ఇస్తాడట. కానీ ఇక్కడ చెప్పండి ఏంటంటే, 1 GB డేటా అనేది నాకు పొద్దున్న నుంచి రాత్రి 12 వరకు నాకు 500 MB ఇస్తారు. మిగతా 500 MB అనేది రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకు వాడుకోవాలి.
ఇంకో న్యూస్ ఏంటంటే పొద్దున్న నుంచి నైట్ 12 లోపల 500 MBకి దాటి మీరు వాడేస్తూ ఉంటే మీకు ఎప్పుడు కూడాను ఇదివరకు ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ ఇదివరకు ఎప్పుడు మీ డేటా ప్లాన్ దాటేసి వచ్చినప్పుడు కూడా మీ బ్యాలెన్స్ లాగేసుకుంటారు, ఖతం చేస్తారు తప్ప మీకు ఎలాంటి మెసేజ్ అనేది నీ డేటా అయిపోతుందిరా బాబు అని చెప్పరు వాళ్ళు. సో అలాగా మీరు 500 MB అయిపోయిన తర్వాత మీరు చూసుకోకుండా వాడేస్తూ ఉన్నారనుకోండి, మీకు 4000 రూపాయల దాకా బిల్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ వాడితే మీరు 4000 రూపాయలు ఫైన్ ఏదో వేస్తారట వీళ్ళు. సో ఇది అఫీషియల్గా ఎక్కడ కనబడలేదు, కాకపోతే నేను విన్న విషయం చెప్తున్నాను. 4000 రూపాయలు ఒకవేళ మీకు వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన డేటా కంటే మించి మీరు వాడినట్లయితే 4000 రూపాయల దాకా మీకు బిల్ వచ్చే అవకాశం ఉంది. సో మరి ప్రీపెయిడ్ యూజర్స్కి ఆ బిల్ ఎట్లా కలెక్ట్ చేస్తారో తెలియదు మరి. సో ఇక్కడ ఫస్ట్ రీఛార్జ్ ఆఫర్స్ అట. అంటే ఫస్ట్ టైం ఎవరైతే సిమ్ కొత్తగా కొనుక్కొని ఫస్ట్ టైం మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలా. కొత్తగా సిమ్ కొనుక్కొని వేరే రీఛార్జ్ కూడా కాదు, ఫస్ట్ టైం ఇదే రీఛార్జ్ చేసుకోవాలా. చేసుకుంటే ఏంటి 344 రూపీస్కి సేమ్. ఇక్కడ చూడండి, లోకల్ అండ్ నేషనల్ కాల్స్ ఫ్రీ అంట, ప్లస్ 1 GB 3G or 4G డేటా. ఇక్కడ చూడండి 512 MB డే టైంలో వాడుకోవాలి, 512 MB నైట్ టైం వాడుకోవాలి. నైట్ అంటే ఎప్పుడు రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకు. అంటే మీరు రాత్రి 12 నుంచి 6 వరకు ఎవడు వాడుతారు ఎవడు వాడు అంటే ఆ 512 MB అనేది లెక్కలో లేనట్టు. అంటే 500 MB డైలీ 500 MB ఇస్తున్నారు వీళ్ళు, 1 GB అని చెప్పి 500 MB ఇస్తున్నట్టు లెక్క అంతే. సో ఆ తర్వాత ఎయిర్టెల్ విషయానికి వస్తే ఎయిర్టెల్ మరి కొంచెం టూ మచ్గా ఉంది. ఇక్కడ ఎయిర్టెల్ ఏంటంటే 349, వీళ్ళు కూడా సేమ్ అంతే. ఒక్కొక్కరికి ఒక ఆఫర్, మీ నెంబర్కి ఒక ఆఫర్ ఉంటుంది, మీ పక్క అతనికి ఇంకో ఆఫర్ ఉంటుంది, అట్లా అందరికి ఒకే ఆఫర్ ఉండదు. సో ఈ ఆఫర్ నాకు ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి కూడా ఉంటుందని గ్యారంటీ లేదు. సో ఆల్ ఇండియా ఫ్రీ కాల్స్ అట, ప్లస్ 950 MB ఆన్ 4G హ్యాండ్సెట్స్. 950 MB అనేది 4G హ్యాండ్సెట్స్కి ఇస్తాడు. సో దానికి మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఇక్కడ చూద్దాం. న్యూ 4G ఆఫర్స్. ఇక్కడ ఫస్ట్ రీఛార్జ్ అంటే ఈ ఆఫర్స్ అనేవి అందరికీ ఇస్తారు అని మీరు భ్రమపడొద్దు. ఇక్కడ ఏంటి మళ్ళీ ఒక్కో స్టేట్కి ఒక్కో లాంటి ఆఫర్ పెట్టాడు. ప్లస్ అది కూడా ఫస్ట్ రీఛార్జ్ ఆఫర్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ బై భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ టు ఎనీ న్యూ సబ్స్క్రైబర్స్ హూ విషెస్ టు అవైల్ ఆఫ్ ఎయిర్టెల్ మొబైలిటీ సర్వీస్. సో ఇది ఫస్ట్ ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో అంటే కొత్త సిమ్ తీసుకొని ఫస్ట్ టైం ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ అనేది వస్తాయి. సో అట్లా కాకుండా స్పెషల్ ఆఫర్స్ అనేది మీ నెంబర్ టైప్ చేస్తే మీకు ఇక్కడ ఈ వెబ్సైట్లో అనేది ఎయిర్టెల్ వెబ్సైట్లో మీ నెంబర్కి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది. ప్లస్ ఈ ఆఫర్స్ అనేవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కదా మంది, ఆంధ్రప్రదేశ్కి 144 రూపీస్కి అన్లిమిటెడ్ ప్లస్ లోకల్ ఆర్ ఎస్టీడీ ఎయిర్టెల్ టు ఎయిర్టెల్. సో ఇక ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ అన్నప్పుడు ఈ ఆఫర్ గురించి చూడడం అనవసరం, మనం కిందకి వెళ్దాం. సో ఆంధ్రప్రదేశ్కి 344 రూపీస్కి అన్లిమిటెడ్ లోకల్ అండ్ నేషనల్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా ఫర్ 4G హ్యాండ్సెట్స్, 1 GB పర్ డే. ఇది కూడా అంతే, 1 GB పర్ డే అంటే రోజంతా 1 GB వాడేసుకోవచ్చు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి చూడండి. టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇక్కడ సో 349 రూపీస్ పెట్టి అంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 5 రూపాయలు తగ్గించిండు అన్నట్టు. 349 యాక్చువల్ ప్లాన్, అది 344 రూపీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారట. సో 349 పెట్టి 349 ప్లాన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 500 MB బిట్వీన్ 0 hours to 6 hours అంటే రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకు 500 MB, మిగతా డే టైంలో 500 MB అనేది వాడుకోవచ్చు. అంటే ప్రతిరోజు మనం 500 MB మాత్రమే వాడుకోగలం. రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకు ఎవడు వాడతాడు అంటే వీళ్ళు ఇచ్చేది 500 MB, అది కూడా కొత్త యూజర్స్కి మాత్రమే. ఇది మీ స్పెషల్ ఆఫర్ కావాలంటే ఎయిర్టెల్ వెబ్సైట్లో కానీ మీ మొబైల్ నుంచి *122# ఏదో ఉంటుంది కదా, అది డైల్ చేసైనా మీ ఆఫర్ ఏంటనేది తెలుసుకోవచ్చు. ప్లస్ వీడు సంవత్సరం వరకు ఇస్తాడన్న గ్యారంటీ కూడా ఇవ్వట్లేదు. సో జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది మనం తీసుకున్నట్లయితే మనకి 149కి ఒకసారి ఇక్కడ ప్లాన్స్ చూద్దాం. ప్లాన్స్లోకి వెళ్ళినట్లయితే 149 రూపీస్కి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, ఫ్రీ వాయిస్ కాల్ అన్లిమిటెడ్, నాన్ ప్రైమ్ ప్లాన్ కూడా ఉంటుంది. అంటే ఇది కేవలం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటేనే కాదు, ఈ ప్లాన్స్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా ఉంటుంది. కాకపోతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. 149 రూపీస్ తీసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, ప్లస్ 2 GB ఒక నెల వరకు ఫ్రీగా ఉంటుంది. ఇంటర్నెట్ చాలా తక్కువ, ఫేస్బుక్ వాట్సాప్ లాంటివి మాత్రమే వాడుతూ, ఇంటర్నెట్ తక్కువ వాడుతూ కాలింగ్ మాత్రమే మనకి చాలు అనుకునే వాళ్ళు 149 ప్లాన్ అనేది బెస్ట్ వాళ్ళకి.
లేదు ఇంటర్నెట్ మేము వాడతాం ప్రతిరోజు, యూట్యూబ్ చూస్తాం, ఇంకోటి చూస్తాం అనుకునే వాళ్ళకి 303 రూపీస్ ప్లాన్ అనేది అద్భుతంగా ఉంటుంది. డేటా అన్లిమిటెడ్ అంటే 1 GB పర్ డే ఇస్తాడు. మిగతాదంతా 128 kbps మీద 1 GB పర్ డైలీ అయిపోతే 128 kbps మీద నడుస్తారు. అంటే ప్రస్తుతం హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఎట్లయితే నడుస్తుందో సేమ్ 303 రూపాయలకి తర్వాత ప్రతి నెల చేయించుకుంటే సంవత్సరం వరకు ఉంది. నాన్ ప్రైమ్ మెంబర్స్కి ఏంటి 2.5 GB ఇస్తాడు. 2.5 GB అయిపోయిన తర్వాత అనేది ఇంటర్నెట్ అనేది రాదు, మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా చేయించుకోవాలి. ప్లస్ ఈ మార్చి 31 లోపల ఎవరైతే 303 రూపీస్ ప్లాన్ రీఛార్జ్ చేయించుకుంటారో వాళ్ళకి 1+1 ఆఫర్ కింద 5 GB నెల మొత్తానికి కలిపి ఒక 5 GB ఎక్స్ట్రా ఇస్తున్నాడు. డైలీ వచ్చే 1 GB కాకుండా 1 GB అయిపోతే ఆ 5 GB ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో అందులోంచి కట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మీ 1 GB ఎప్పుడైతే మళ్ళీ ఎన్రోల్ అవుతుందో మళ్ళీ అక్కడ నుంచి ఆ 5 GB ఆగిపోయి మళ్ళీ ఆ 1 GB నడుస్తూ ఉంటుంది అట్లా. సో ఏ విధంగా చూసుకున్నా మనకి జియో అనేది బెస్ట్. ఇక్కడ జియో ఉంటేనే మిగతా వాళ్ళందరూ కూడా ఆఫర్లలో ఉంటారు. సో జియో అనేది మనం వదిలేసినట్లయితే వీళ్ళు మనల్ని ఇదివరకు ఎట్లయితే ఆడుకున్నారో సేమ్ అదే విధంగా ఆడుకుంటున్నట్టు. సో జియో ఉంటేనే వీళ్ళు కంట్రోల్లో ఉంటారు, లేకపోతే కంట్రోల్లో ఉండరు. సో మనకి జియో ఒకటే తీసుకోండి, మిగతా అన్ని పడేయండి అని నేను చెప్పను. ప్రతిదీ కావాలి, ఎందుకంటే జియో సిగ్నల్స్ సర్వీసెస్ ప్రతి చోట లేవు, సిగ్నల్స్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది, కాల్స్ అనేది జంప్ అవుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన దాకా మనం జియోని ప్రైమరీ సిమ్గా మనం పెట్టుకోవడం కుదరదు. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా తీసుకోండి, లేకపోతే తర్వాతకి ఇబ్బంది పడతారు. సో జియో ప్రైమ్ మెంబర్షిప్ ఎంత ఎక్కువ మంది తీసుకుంటే వీళ్ళు అంత కంట్రోల్లో ఉంటారు అన్నట్టు. సో మనం జియో ప్రైమ్ మెంబర్షిప్ 31 మార్చ్ లోపల తీసుకుంటే మనకు తర్వాత వచ్చే బెనిఫిట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. 303 రూపీస్ పెట్టి ప్రతి నెల రీఛార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. 90 days వరకు మీరు రీఛార్జ్ చేయించుకోకపోయినా మీ ప్రైమ్ మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ అవ్వదని చెప్పేసి జియో వాళ్ళు చెప్పారు కాబట్టి నో ప్రాబ్లం మనకి. సో 149 రూపీస్ ప్లాన్ అనేది అద్భుతంగా ఉంది. సో జియోలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 149 ప్లాన్ తీసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.